నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్కి అల్లు అర్జున్ వచ్చిన టైంలో ఒక తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోయారని, అలాగే ఒక బాబు కోమాలో ఉన్నాడనే న్యూస్ వచ్చింది కదా సార్, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇది చాలా విషాదకరమైన వార్త. అంటే మామూలుగానే అంతకుముందే ఎవరో పెట్టారు పోస్ట్ ఒకటి ఫేస్బుక్లో, నేను చూసా. ఇంత హంగామా అవసరమా, ఫస్ట్ డే చూడకపోతే ఏమవుతుంది, నాకు భయంగా ఉంది, ఎక్కడైనా ఎవరైనా చనిపోతారేమో అని ఒక పోస్ట్ పెట్టారు. కరెక్ట్గా ఆమె పెట్టిన కొన్ని గంటల్లోనే ఈ సంఘటన జరిగింది. అదేంటంటే సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్య అనేది మెయిన్ సింగిల్ స్క్రీన్లలో ఇంపార్టెంట్ హైదరాబాద్లో. సో దాంట్లో సినిమా వేరే దగ్గర సినిమాలు రిలీజ్ చేసుకున్న వాళ్ళు కూడా సంధ్యలో చేస్తారు, అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మాస్ అంతా అక్కడికి సింగిల్ స్క్రీన్ కాబట్టి మాస్ అక్కడికి బాగా వస్తారు. సో అలాంటి దాంట్లో వాళ్ళు మామూలుగా హీరోలు కూడా అక్కడికే వెళ్ళి చూస్తుంటారు, ఎందుకంటే మాస్ ఆడియన్స్కి వస్తారు కాబట్టి అది బాగుంటుంది అనేది. సో అలాగా అల్లు అర్జున్ వచ్చిన సమయంలో ఒక ఫ్యామిలీ అక్కడికి, భాస్కర్ ఆయన పేరు, ఆయనకి 39 ఇయర్స్, వాళ్ళ భార్య పేరు రేవతి 35 ఇయర్స్, కొడుకు 9 ఇయర్స్ శ్రీ తేజ్, తర్వాత కూతురు కొడుకేమో 9 ఏళ్ళు, కూతురు సన్విక 7 ఇయర్స్. సో ఈ ఫ్యామిలీ వెళ్ళారు థియేటర్కి. అయితే అదే టైంలో అల్లు అర్జున్ రావడం, ఫ్యాన్స్ ఒక్కసారిగా ఎగపడడం, తగిన బందోబస్తు పోలీసులు లేకపోవడం, దీనివల్ల ఏమైందంటే తొక్కిసలాట జరిగింది. అందులో ఈమె వీళ్ళ బాబు ఇద్దరు కూడా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. దాంట్లో ఇమ్మీడియట్గా వాళ్ళని విద్యానగర్లో ఉండే దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, బట్ ఆమె చనిపోయింది. ఆ అబ్బాయి కూడా కోమాలోకి వెళ్ళాడు. ఇప్పుడు అబ్బాయి ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. ఈమెను మాత్రం ఈ డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్కి తరలించారు. సో ఈ అబ్బాయిని కూడా కామినేని హాస్పిటల్కి షిఫ్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. అతను కూడా క్రిటికల్ కండిషనే అని చెప్తున్నారు. అంటే ఒక 9 ఏళ్ల బాబు, 35 ఇయర్స్ వాళ్ళ అమ్మ అయితే చనిపోయింది, బాబు కూడా సీరియస్గా ఉంది. సో మొత్తం వాళ్ళ జీవితం పుష్ప 2 వల్ల వాళ్ళ ఫ్యామిలీ విచ్ఛిన్నం అయిపోయింది. అది తీరని విషాదంగా వాళ్ళ దీంట్లో మిగిలిపోయింది. సో ఇది మామూలుగా మనకి ఇట్లా జరిగినప్పుడు పోస్ట్ ఫ్యాక్టరల్ అనాలిసిస్ అంటాం మనం, అంటే జరిగిన తర్వాత అనలైజ్ చేసుకోవడం. ఎందుకంటే దీన్ని జరగకుండా ఇలాంటి ప్రివెంట్ చేయాలంటే ఏం చేయాలనేది బేసిక్ గోల్గా ఉంటుంది, ఆబ్జెక్టివ్. మామూలుగానే ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఎక్కడో ఏదో ఒక రకమైన ప్రమాదాలు, అంటే పెద్ద ఎత్తున క్రౌడ్స్ రావడం, దీనివల్ల ముఖ్యంగా ఈ మాస్ లంపెన్ యూత్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా రఫ్గా బిహేవ్ చేస్తారు. కాబట్టి వీళ్ళ ఫ్యామిలీ, మరి వీళ్ళ ఒక డీసెంట్ ఫ్యామిలీ ఆ థియేటర్కి ఎందుకు వెళ్ళారు? ఆ టైంలో మార్నింగ్ చూస్తుండొచ్చు, 2 రోజులు ఆగి చూడొచ్చు, లేదు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకుంటే మల్టీప్లెక్స్కి వెళ్ళి ఉండొచ్చు. మేబీ అక్కడ టికెట్లు దొరకకుండా దీనికి వెళ్ళి కూడా ఉండొచ్చు. టికెట్లు దొరకనప్పుడు ఆగి, టికెట్లు దొరికినప్పుడు చూస్తే కొంపలే మునిపో. అంటే దీంట్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఒకటి, ఒక భయంకరమైన హైప్ క్రియేట్ చేస్తారు. హైప్ క్రియేట్ చేసి ఫోమా అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే కాన్సెప్ట్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు పాపులర్ అన్నమాట. అంటే మనం ఒక దాంట్లో మిస్ అయిపోతున్నామేమో అనే ఒక దీన్ని మన అందరికి కలిగిస్తారు. అది దాన్ని ఫోమా అనే కాన్సెప్ట్ అన్నమాట, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటారు. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే కాన్సెప్ట్ ని మన అందరిలో కలిగిస్తారు. అంటే మనం ఫస్ట్ డే అందరూ మిస్ అయిపోతున్నాము, మనం ఇప్పుడే చూసేయాలి, లేకపోతే ఈ వస్తువు ఇప్పుడే కొనుక్కునేయాలి, ఒక ఐఫోన్ వెర్షన్ వస్తే ఇప్పుడే కొనుక్కునేయాలి, లేకపోతే ఫోమా వస్తుంది మనకి. సో మిస్ అయిపోతున్నాము, అందరూ ఐఫోన్ 17, 16 కొన్నారు, మనమేమో ఇంకా ఐఫోన్ 13, 14 వాడుతున్నాం. అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. సో ఈ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ వల్ల నిజానికి నీకు ఐఫోన్ నీకు అవసరమా? నువ్వు దాంట్లో ఫీచర్స్ నీకు అవసరమా? అంత డబ్బులు పెట్టడం దానికి అవసరమా? దాంట్లో 20% పెడితే కూడా అదే ఫీచర్స్ నీకు అందుబాటులో ఆండ్రాయిడ్లో ఉంటాయి. కానీ మొన్న కూడా ఎవరో ఒక అతను నన్ను కలిసినప్పుడు ఏదో మాట్లాడుతుంటే అతను పక్కకు పిలిచి, దాము నాకు అసలు ఐఫోన్ నా దగ్గర ఉంది కానీ నాకు వాడడమే రాద్దాము అని నా దగ్గర కన్ఫెస్ చేశాడు. సో ఎందుకంటే వీళ్ళందరికీ ఏంటంటే ఒక ప్రెస్టేజ్ లాగా పెట్టేసి చేస్తారు. అట్లాగే సినిమా ఇది కూడా ఏం చేస్తుందంటే వాళ్ళ హైప్, వాళ్ళ వ్యవహారం అంతా
ఈ రోజే చూడాలి, ఫస్ట్ డే చూడాలి, నైట్ బెనిఫిట్ షోలు వేస్తున్నారు, బెనిఫిట్ షోకి వెళ్ళిపోవాలి అంటే అందరికంటే ముందు చూసేయాలి, అందరికంటే ముందు నేను ఉండాలి అన్న ఒక దీన్ని ఏంటి 4 రోజుల తర్వాత చూస్తే కొంపలే మునిగిపోవు, ఇంకా రివ్యూలు వస్తాయి, రివ్యూలు వచ్చినాక చూడొచ్చు. ఈ ఒక మేనియా అంటారు, ఈ మేనియాని అన్ని రంగాల్లో ఇది కన్జ్యూమర్ సొసైటీ క్రియేట్ చేసే మేనియా. ఎందుకంటే కన్జ్యూమర్ ఇవాళ ఉన్న మొత్తం మన ఎకనామీ అనేది గతంలో ప్రొడక్షన్ సెంటర్ ఎకనామీగా ఉన్నింది, అంటే ఉత్పత్తి కేంద్రంగా ఆర్థిక వ్యవస్థ ఉండేది, దాన్ని పెట్టుబడిదారి విధానం, ఉత్పత్తి కేంద్రంగా పెట్టుబడి క్యాపిటలిజం అనేది ఉండేది. ఇవాళ కన్జంప్షన్ కేంద్రంగా క్యాపిటలిజం మారిపోయిందని జిగ్మండ్ బౌమన్ అని ఒక ఆయన లిక్విడ్ మోడర్నిటీ అనే ఒక థియరీని చేశాడు. అంటే ఈ కన్జంప్షన్ కేంద్రంగా ఉన్న ఈ క్యాపిటలిజం ఏం చేస్తుందంటే ప్రతి మనిషిని కన్జ్యూమర్గా మార్చాలి. ప్రతి మనిషిని కన్జ్యూమర్గా మార్చాలంటే అవసరం స్థానంలో డిజైర్ని తీసుకురావాలి, నీడ్ ప్లేస్లో డిజైర్ రావాలి. నీడ్ అయితే ఇప్పుడు నాకు ఆ సెల్ ఫోన్ నీడా కాదా అనేది, ఈ కారు నాకు నీడా కాదా, ఈ ఇంత కాస్ట్లీ వాచ్ నాకు నీడా కాదా, లేకపోతే ఈ నేను ఒక 50,000 పెట్టి షర్ట్ కొనుక్కోవాలి, అది నీడా కాదా అనేది మన క్రైటీరియాగా ఒకప్పుడు ఉండేది. ఇవాళ నీడ్ కాదు, డిజైర్ అనేది ఏంటంటే డిజైర్ అనేది నెవర్ సాటిస్ఫై అవదు. అందుకని ఆయన ఏమంటాడంటే డిజైర్, ఒక కోరిక ఇంకొక కోరికను కోరుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు నాకు కారు కొనాలని కోరిక, నేను ఒక కారు షిఫ్ట్ కొన్నాను అనుకో, మారుతి షిఫ్ట్, ఆ కోరిక ఇంకా చచ్చిపోవాలి కదా, కారు వచ్చేసింది కదా, కానీ ఈ కోరిక ఇంకొక పెద్ద కారు, ఇంకొక రిచ్ కారు, ఇది నెవర్ ఎండింగ్ వ్యవహారం అన్నమాట. ఇది అన్నిట్లో కూడా ఇదే ఉంటుంది. సో ఇలాగా మనుషుల్ని తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక మనం కూడా ఒక ప్రోడక్ట్గా మారిపోతున్నాం, మనుషులు కూడా ఒక ప్రోడక్ట్గా మారిపోతున్నారు అనేది కూడా ఆయన చెప్తాడు. ఇలాగా కన్జ్యూమర్స్గా మార్చేసే సొసైటీలో ఈ ఫోమా అనే కాన్సెప్ట్ని, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనే కాన్సెప్ట్ని వాళ్ళు ప్రవేశపెట్టారు. దాన్ని అందరూ మనం గుడ్డిగా ఆలోచించకుండా పరుగులు ఎత్తుతున్నాం. కాబట్టి ఎప్పటికీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, ఎప్పటికీ మనకి హ్యాపీనెస్ అనేది 500 కోట్లు ఉన్నా కూడా వాడు హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే 1000 కోట్లతో వాడు అగైన్ కంపేర్ చేసుకుని టార్గెట్ పెరిగిపోతాం. ఫస్ట్ టార్గెట్ ఏమో 500 కోట్లు, 1000 వస్తే మళ్ళీ 1000 కోట్లు, 1000 వస్తే ఇంకా ఇలాగా నెవర్ ఎండింగ్ అనమాట. సో అందువల్ల ఇలాంటి ఫ్యామిలీస్ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పిల్లలు ఒత్తిడి కావచ్చు, ఇంకోటి కావచ్చు, బెనిఫిట్ షోకి వెళ్ళాలి, ఫస్ట్ షోకి వెళ్ళాలి, లేదా అల్లు అర్జున్ వస్తున్నాడు కాబట్టి వెళ్ళాలి, ఇలాంటి ఒక ఇది పిల్లలకు కూడా నో చెప్పే కల్చర్ అనేది పేరెంట్స్ అలవాటు చేయకపోతే ఏమవుతుందంటే మనం వాళ్ళకి సరెండర్ అయిపోతాం. వాళ్ళకి అది అర్థమై ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి నో చెప్పే కల్చర్ను కూడా పెంచాలి పేరెంట్స్. అది చేయరు, ఎందుకంటే పిల్లలు ఎక్కడ హర్ట్ అవుతారో, పిల్లల్ని ఏడుస్తారేమో, వాళ్ళని బాధ పెట్టకూడదు, ఇటువంటి పనికిమాలిన కాన్సెప్ట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నో చెప్పకుండా అలవాటు అయిపోయి రేపు పొద్దున వాళ్ళు ఎక్కడ నోని కూడా భరించలేక క్రిమినల్స్, లేకపోతే డిప్రెషన్, యాంగ్జైటీ, ఎందుకంటే ప్రపంచం అలాగ ఉండదు కదా, అనేక సార్లు మనకు ప్రపంచం నో చెప్తూ ఉంటుంది. సో ఇటువంటి కాన్సెప్ట్ లో ఈ మేబీ వీళ్ళు వెళ్ళుంటారు. అది ఒక యాంగిల్. రెండవ యాంగిల్ ప్రొటెక్షన్. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాడు వెళ్తున్నప్పుడు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ పోలీస్ సిస్టమ్ ఎలా, ఇవన్నీ అల్లు అర్జున్ లాంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి. లేకపోతే ఇప్పుడు ఇతను ప్రమోషన్ కోసం ఫ్యాన్స్ ని అలరించడం కోసం వెళ్ళినప్పుడు సైడ్ ఎఫెక్ట్ గా ఇటువంటి వైలెన్స్ చోటు చేసుకున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. అట్లాగా థియేటర్ వాళ్ళు ప్రతిసారి ఇలాంటివి రిలీజ్ అవుతూనే ఉంటాయి కదా, వాళ్ళకి ఐడియా ఉండాలి కదా. సో హీరో వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, తగిన ప్రొటెక్షన్ వాళ్ళు ఎందుకు ఏర్పరచలేదు అనేది థియేటర్ వాళ్ళకు ఉన్న ఇది. అట్లాగే పోలీసులకు కూడా ఎక్కువ మందిని అక్కడ కేటాయించడం ఇది జరగట్లా. ఇది చాలా చోట్ల ఇటువంటి క్రౌడ్ వెళ్ళి, మనం కూడా ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, స్వాముల దగ్గర ఆ మధ్య కూడా 7-8 మంది చనిపోయారు.